నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెవెన్ 2025 2025లో జరిగిన ఆపరేషన్ ఖగార్ అసలు ఊహించిన విధంగానే ఎన్నో దశాబ్దాలుగా ఉన్న నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపే విధంగా చేపట్టిన చర్యలు దేశాన్నే ఒక్కసారిగా కుదిపేసింది. అసలు ఊహించలేదు ఎప్పటికైనా సరే పూర్తిగా నక్సలిజం అంతమవుతుందా అని. కానీ ఆపరేషన్ ఖగార్లో ఎన్నో అద్భుతాలు చేశారు. నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించాలనే వ్యూహంతో కేంద్ర హోంశాఖ రూపకల్పన చేసింది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్రం స్పష్టమైన టైం లైన్ పెట్టుకుంది. ప్రధాన లక్ష్య ప్రాంతాలు ఛత్తీస్గఢ్, బస్తర్, ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు, జార్ఖండ్, మహారాష్ట్ర, గడ్చిరోలి, ఇవన్నీ కూడా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబల్యం చాలా ఎక్కువ. సరే, వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తారు, ఎలా చేస్తారు అవన్నీ కూడా తెలిసిన అంశాలే. ఏమైనా అన్యాయం జరిగితే అడవుల్లో తిండి లేక, తిప్పలు లేక, నానా యాతనలో పడి వాళ్ళు కొన్ని అంశాల మీద స్పందిస్తుంటారు. సరే, ఇందులో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, కొన్ని చెడు పాయింట్లు ఉన్నాయి. అది ఇప్పుడు చర్చ కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. అమిత్ షా సవాలు విసిరాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2026 మార్చికి పూర్తిగా నక్సలిజాన్ని దేశంలో రూపుమారుస్తాం, నక్సల్ అనే పేరు వినడానికి వీల్లేదు అనే విధంగా ఆయన చేపట్టింది. ఇది ఇందులో ప్రధానంగా నేను చెప్పాను కదా, ఆంధ్ర ఒడిశా బార్డర్ అవనివ్వండి, లేదా జార్ఖండ్ అవనివ్వండి, మహారాష్ట్ర ప్రాంతాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోలు, రాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఈ వ్యూహం అమలు చేశారు. డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్, లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ విస్తృతంగా వినియోగించడం, చాలా టెక్నాలజీతో. ఎందుకు ఇంతమంది లొంగిపోవాల్సి వచ్చింది, ఇంతమంది హతమవలసి వచ్చిందంటే సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోలు. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కోబ్రా అంటే మీ అడవుల్లో అవనివ్వండి, ఇంకో దగ్గర అవనివ్వండి, కోబ్రా పేరు ఎత్తితే అది బతికి బట్టకట్టడానికి వీల్లేదు, అది కాటేస్తే. సో దానికి కోబ్రా కమాండోలను పెట్టారు. అంటే వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కానీ అడుగు వేసారో ఎక్కడ ఏమున్నా సరే దాన్ని భూస్థాపితం చేసి పడేస్తారు. సో అలాంటి సీరియస్గా ఒక టీములను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా తాడో పేడో తెలుసుకోండి. మరొక అంశం ఏంటంటే డ్రోన్లు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని స్పష్టంగా శాటిలైట్ మ్యాపింగ్ తోటి మనుషుల కదలిక అంతా కూడా జల్లెడ పెట్టేశారు. అరణ్యాన్ని జల్లెడ పట్టారు. ఒక్కొక్కరిని హతమార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరన్నా ఉంటే వచ్చి మర్యాదగా లొంగిపోండి, లేదంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోండి. ఇంకా మీరు పోరాటాలు చేద్దాం, ఆయుధాలు పడతాం, ఇంకేదంతా లేదు, ఇంకా సీన్ పూర్తిగా కట్ అయిపోయింది అన్న ప్రధాన ఉద్దేశమే ఆపరేషన్ ఖగార్. ఇక అడవుల్లో తాత్కాలిక క్యాంపులు, రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్స్ ఏర్పాటు ద్వారా నక్సల్స్ ఆచూసీ తెలుసుకున్నారు. నెట్వర్క్లు కూడా విస్తృతంగా పెంచారు. ఇక భద్రతా బలగాల నష్టం, సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బందికి కూడా ప్రాణ నష్టం. ఇది ఆపరేషన్ తీవ్రతకు గుర్తు. అమిత్ షా శబదం, దేశంలో తుపాకీ రాజకీయాలకు అంతం అంటూ బహిరంగంగా కఠిన హెచ్చరిక. భద్రతా చర్యలతో పాటు సంక్షేమ పథకాలు, విద్యం, వైద్య అనే ద్విముఖ వ్యూహం. స్థానికులకు నక్సల్స్ మీద నమ్మకం తగ్గి సమాచారం ఇస్తున్నారా, భద్రతా దళాలకు భయపడా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు నాయకత్వం మీద సన్నగిల్లిందా, ఎటువంటి అభివృద్ధి ఉండట్లేదు. గతంలో పరిస్థితి వేరు, పల్లెలన్నీ కూడా పల్లెలుగా ఉన్నాయి, అడవి గ్రామాలన్నీ కూడా గ్రామాల అలాగే ఉండిపోయినాయి, ఆ గిరి ప్రాంతాలన్నీ కూడా. మరి దానికి ఎక్కడో అభివృద్ధి కావాలి, అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రైబుల్కి. సో వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది, కానీ రోడ్డు లేని పరిస్థితి. ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లుగా ఎక్కడున్న గిరి ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతానికి, ఇంకా మారుమూల ప్రాంతాలు అయితే ఇంకా ఉన్నారో లేరో, ఎవరు పోతున్నారో ఎవరు ఉంటున్నారో కూడా తెలియని దుస్థితిలో ఉన్నాయి. సో ఎంతకాలం ఇది స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా సరే ఇంకా ఆ రకంగానే మగ్గాల్సిన అవసరం ఉందా? ఎక్కడో చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇది కాదు జీవితం, మేము ఇలా ఉండాలంటున్నారు, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి చదువుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి, ఈ రకంగా చూస్తుంటారు కదా. అప్పుడప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు కూడా వాళ్ళలోనే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. జనరేషన్లు మారే కొరకు కూడా మార్పు వస్తుంటుంది. ఆ మార్పు గిరి ప్రాంతాల్లో కూడా వచ్చింది. నక్సల్స్ మీద నమ్మకం పోయింది అని. ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్లస్ అయింది. ఆ రకంగా నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటా మొత్తం హతమార్చే విధంగా మార్చి 2024 డెడ్ లైన్ విధించారు. ఇక ఎన్కౌంటర్లో ఒక పక్క, లొంగుబాట్లు మరో పక్క. కేంద్ర ప్రభుత్వ విజయమా ఇది? ఇక నక్సల్స్ను చంపడం వేరు, నక్సలిజాన్ని చంపడం వేరు. తాత్కాలిక విరామం అంటున్న మావోయిస్టులు అయితే ఎక్కడ తగ్గేది లేదండి అని వాళ్ళు చెప్తున్నారు. తాత్కాలిక విరామమే అంటున్నారు. ఇంకా విరామం ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతానికి కూడా రోడ్డు సౌకర్యాలు వేస్తున్నారు, నెట్వర్కులు పెడుతున్నారు, సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని కదలికలు కూడా వీళ్ళు కవరేజ్లోకి వచ్చేస్తాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన నక్సలిజాన్ని ఏ రకంగా పెంపొందిస్తారు? మంచి కోసం పోరాటంలో తప్పు లేదు. కానీ అభివృద్ధి అన్నది కూడా అన్ని ప్రాంతాలకి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఈ రకంగానే మేము తుపాకీలు పట్టుకుంటూ వెళ్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. అమిత్ షా అయితే శపథం పూనారు. మరి ఈ ఇద్దరి మధ్యన జరిగిన ఈ యుద్ధం ఆపరేషన్ ఖగార్, ఇందులో ఎవరు విజయం సాధించారు? ఎవరు అపజయం పాలయ్యారు?